ఏఆర్కే న్యూస్ కి స్వాగతం. సేవా భావంతోనే మోక్షదాంత వైద్యశాల ఏర్పాటు. లాభాపేక్ష లేకుండా పేద ప్రజలకు సేవలు అందించేందుకు మోక్షదాంత వైద్యశాల ఏర్పాటు చేశామని డాక్టర్ శివానందం ఆయన తండ్రి కామేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కోటిపల్లి బస్టాండ్ వెనుక వీధి ఇన్నిస్తుపేట సాయిబాబా గుడి వీధిలో ఆదివారం రోడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం, కె పాండురంగారావు, ఎండి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ సిహెచ్ మురళీకృష్ణలు మోక్షదంత వైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివానందం మాట్లాడుతూ, మా నాన్నగారి స్ఫూర్తితో పేదలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మోక్షదంత వైద్యశాల ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ హాస్పిటల్ ద్వారా అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఆధునికమైన వైద్య పరికరాలు ఉపయోగించి రూట్ కెనాల్, ఇంప్లాంట్, దంత వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఆసుపత్రి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. పేద ప్రజలు మోక్షదంత వైద్యశాల అందించే వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. మోక్ష డెంటల్ క్లినిక్ మా అబ్బాయి చే ప్రారంభించబడింది. దీనికి ముఖ్య అతిథులుగా రౌతు సూర్యప్రకాశరావు గారు రోడా చైర్మన్, శివరామ సుబ్రహ్మణ్యం గారు మాజీ ఏపీఐసి చైర్మన్ గారు, తర్వాత మన గారు జనరల్ మెడిసిన్, తర్వాత చెక్క మురళీ కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వీరందరూ కూడా క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా సామాన్యులు కూడా అందుబాటుగా ఉంచుతూ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా అబ్బాయిని ఈ వృత్తిలో ప్రోత్సహించడం జరిగింది. నాకు విద్యా వృత్తి అనేది నా యొక్క స్కూల్ ద్వారా కొంతవరకు తెలియపరచడం అయింది. ఈ వృత్తిలో కూడా మా బాబుని ఎంకరేజ్ చేస్తారని తెలుసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ సాయిబాబా టెంపుల్ దగ్గర మోక్ష డెంటల్ ఎక్స్పర్ట్స్ అన్నది స్టార్ట్ చేశాము. నా పేరు శివానందం అండి. ముఖ్య అతిథులుగా రౌతు సూర్యప్రకాశరావు గారు, శివరామ సుబ్రహ్మణ్యం గారు, పాండురంగరాజు గారు, తర్వాత మురళీకృష్ణ గారి చేత ప్రారంభోత్సవం జరిగింది. తర్వాత మన క్లినిక్లో ఇప్పుడు నాది రూట్ కెనాల్ స్పెషలైజేషన్ అండి. మన క్లినిక్లో రూట్ కెనాల్స్, తర్వాత ఇంప్లాంట్స్, వీఆర్ వెల్ ఎక్విప్డ్ అండ్ విత్ మోడర్న్ ఫెసిలిటీస్, మీకు అందరికీ అందుబాటు ధరల్లో తర్వాత చాలా నాణ్యమైన వైద్యం అందించాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా అంటే అలా ఏమని చెప్పచ్చు, బయట నుంచి డాక్టర్స్ వాళ్ళు వస్తారండి. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి? రాజమండ్రి ఎంతవరకు ఉన్నాయా, లేకపోతే మంది ఎన్నో క్లినిక్ ఉంది, ఇలాంటి లేటెస్ట్ సిస్టమ్స్ వైడ్గా కానీ ఇండియా వైడ్గా వచ్చే సిస్టమ్స్లో మంది ఎన్నో మనం ఆ స్థాయిలో మనకి పెట్టాము అని చేస్తాం. మీకు బయట వాళ్ళకి డిఫరెన్స్ ఏదైనా ఉంటుంది? మన క్లినిక్లో తర్వాత క్వాలిటీ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ ఫాలో అవుతామండి. తర్వాత ఎక్స్రేస్కి అది వెంటనే వేరే ల్యాబ్స్కి అది వెళ్లకుండా మన దగ్గరే ఆర్వీజీ సెన్సార్స్తో ఎక్స్రేస్ వెంటనే తీసుకోవచ్చు. అది చైర్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది. తర్వాత ఇంప్లాంట్స్ అది వెంటనే వేసుకోవడానికి ఫిజియో డిస్పెన్సర్స్ అవి అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత ఏమైనా ఏ రకంగా అయినా డెంటల్ సమస్యకి కావాల్సిన ఏ ఇబ్బందులు వచ్చినా అన్ని రకాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మేము రెడీ అయ్యాము. మీరు ఏ టైంలో చూస్తారు సార్? అంటే ఇప్పుడు డెంటల్ అన్నది చాలా కాస్ట్లీతో కూడిన వైద్యంగా మారిపోయింది. మీది ఎంతలా ఉంటుంది, ఎలా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ అయినా కానీ నేను మా నాన్నగారు మా దృష్టితో మేము అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండాలని మేము నిశ్చయించుకొని స్టార్ట్ చేస్తున్నామండి. మీ నాన్నగారు నేతాజీ స్కూల్ పెట్టి లేని పిల్లల్ని తక్కువ ఫీజు తీసుకోవడం, ఈ మనీలో స్కూల్ రన్ చేసేవారు. వేరే స్కూల్ తో పోల్చుకుంటే ఆయన లేనో లెవెల్ ఫీజు తగ్గించారు. సర్వీస్ ఓరియంటెడ్ నడిపారు, సమాజానికి ఉపయోగపడేలాగా హాస్పిటల్. మీరు కూడా మీ హాస్పిటల్లో అలా ఏమన్నా లేనో లెవెల్ సర్వీస్ ఓరియంటెడ్ ఏమైనా చేసే ఉద్దేశం ఉందా, లేదా కమర్షియల్ గానే మీరు వ్యాపారం చేద్దాం? స్ఫూర్తి
ఆయన ఏ విధంగా స్కూల్ నడిపారు ఆయన చెప్పి పాయింట్స్. మా నాన్నగారు 36 ఇయర్స్ నుంచి ఇక్కడ రంభావరసి డౌన్లో మంగళవారపేటలో నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ అండి. నేను అదే స్కూల్లో చదువుకున్నాను. అక్కడ స్కూల్లో ఫీజెస్ అన్నీ కూడా చాలా తక్కువ, అందరికీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ అందుబాటులోనే అందరికీ విద్య అందరికీ అందించారండి. అలాగే నన్ను ఇంకా సర్వీస్ మోటోతో అందరికీ ఎక్కువగా సర్వీస్ చేయాలనే చెప్పి నన్ను మా అక్కని కూడా మెడికల్ సైడ్ ఇద్దరిని ఫుల్ ఇప్పుడు దాకా మాకు చాలా బ్యాక్ ఎండ్గా మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా నాన్నగారు ఎంత కృషి చేశారో అది మాకే తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే అందరికీ ఉన్నత వైద్యము అందరికీ అందుబాటు ధరల్లోనే ఇద్దామన్నది మేము స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరి సహకారంతో మమ్మల్ని కూడా హాస్పిటల్ టైమింగ్స్ అయితే మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8:30 దాకా అవైలబిలిటీ ఉంటుందండి. మీకు నా స్పెషాలిటీ అనే కాదు, డిఫరెంట్ స్పెషాలిటీస్ అన్ని స్పెషాలిటీస్ రిలేటెడ్ డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. రూట్ కెనాల్కి వచ్చేసి 3,000 to 5,000. అది ట్రీట్మెంట్ పేషెంట్ ఇన్ఫెక్షన్ బట్టి మనం డిసైడ్ అవుతాం. ఇప్పుడు కొంతమంది కండిషన్లో ట్రీట్మెంట్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ లేదనుకోండి, సింగిల్ విజిట్లోనే మనం రూట్ కెనాల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా అక్కడ ఫస్ట్ డిశ్చార్జ్ కానీ ఏమైనా ఉన్నది అంటే మనం దానికి తగ్గట్టు ఇంకొక సిట్టింగ్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా బెటర్గా ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటే కంపల్సరీ ఇంకొక సిట్టింగ్ పెరిగినా పర్వాలేదు, క్వాలిటీ ట్రీట్మెంట్ అయితే ఇద్దామని అనుకుంటున్నాం. ఈహెచ్ఎస్ లేదండి.